అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ సఖి. తను చాలా మంచిది. అందం, అమాయకత్వం అన్నీ ఉన్నాయి. ఇంతకంటే మంచి అమ్మాయిని మీరు తేగలరా? ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడి జీవితం బంగారుమయం అవుతుంది అంటుంటే, షటాప్ సుమా, ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ ఇంట్లో పని చేసే పని మనిషిని మన ఇంటి కోడలిగా చేసుకుంటే సొసైటీలో నా పరువు పోతుంది. కొంచెం కూడా నా పరువు గురించి ఆలోచించవా? ఎప్పుడు నీ కొడుకు గురించి, మీ స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు కానీ ప్రాక్టికల్గా ఆలోచించు. ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుంది. నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని. నా సర్కిల్లో ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. మీరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నా ఫ్రెండ్ కూతుర్ని వాడు పెళ్లి చేసుకోవాలి. ఈ వీక్లో ముహూర్తాలు కూడా పెట్టిస్తాను. నా మాటే ఫైనల్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవేంద్ర. నెక్స్ట్ డే మార్నింగ్ మధు కోసం ఎదురు చూస్తున్న యువన్ ఆమె ఇంకా పనిలోకి రాకపోవడంతో, ఇదేంటి తను ఇంకా రాలేదు అనుకుంటూ ఉండగానే, బాబుగారు, మీరు టిఫిన్ చేయలేదుగా, కూర్చోండి, వడ్డిస్తాను అన్న వాయిస్ వినిపించి తల తిప్పి చూసిన తనకి ఎవరో కొత్త పని మనిషి కనిపించేసరికి షాక్ అయ్యాడు. ఇదేంటి, తనని ఎవరు అపాయింట్ చేశారు? మీరెవరు అని అడిగాడు. నేను ఈ ఇంట్లో పని చేయడానికి వచ్చానయ్య గారు. నిన్ను ఎవరు పనిలో పెట్టారు? నీరజమ్మ గారు అనగానే షాక్ అయి చూస్తున్నాడు. ఏంటి, వదిన ఈవిడ గారిని అపాయింట్ చేసిందా? ఎందుకు అని ఆలోచిస్తూ ఉండగా, లక్ష్మమ్మ, మాకు వడ్డించు అంటూ వచ్చారు పర్ణిక, నీరజ. వదిన, తనని ఎందుకు అపాయింట్ చేశావు? అదేంటి మరిది గారు, ఇంట్లో పని చేయడానికి పని మనిషి వద్దా? అలా అడుగుతున్నావేంటి? ఇంట్లో పని చేయడానికి మధు ఉందిగా అనగానే వెటకారంగా చూస్తూ, ఆ మాయలేడి నీకు తప్ప ఎవరికీ నచ్చలేదు. అలాంటప్పుడు దాన్ని మన ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు అంటుంటే కోపంగా చూసి, వదిన, నీకు ఒక్కదానికి నచ్చకపోతే కొన్నేళ్లుగా పనిచేస్తున్న తనని వెళ్ళిపోమనడానికి నువ్వెవరో అంటున్న అతని మాటలకి యోవెన్ అని అరిచింది. అవును, ఏంటి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అని గట్టిగా అడిగాడు యో. ఎందుకంటే అది ఒక పని మనిషి. నా ఇంట్లోకి నాకు తోటికోడలుగా రావడానికి ప్రయత్నిస్తోంది. అలాంటి దాన్ని ఇంట్లో ఎలా ఉండనిస్తాననుకున్నావు? వదినా, మీకు నిన్నే చెప్పా, తను పని మనిషి కాదు, నా మనిషి అని. ఇంకొకసారి అలా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. అవునా మరిది గారు, ఏం చేస్తారేంటి అంటుంటే, ఏంటి గొడవ అంటూ వచ్చాడు దేవేంద్ర. నేను కాదు మావయ్య, మీ చిన్నబ్బాయిని అడగండి, ఏమైందియో అంటుంటే కోపంగా చూస్తున్నాడు కానీ మాట్లాడట్లేదు. మీ అబ్బాయి చెప్పడు కానీ నేను చెబుతాను. ఇంట్లోకి ఒక కొత్త పని మనిషిని అపాయింట్ చేశాను. దానికి పెద్ద రద్దంతం చేస్తున్నాడు అంటుంటే, ఏమైందియో, అపాయింట్ చేస్తే ఎన్నో ఏళ్ల నుండి పనిచేస్తున్న మధుని ఇంట్లో నుండి వెళ్ళగొట్టి కొత్త పని మనిషిని ఎందుకు అపాయింట్ చేశారు? ఎన్నో ఏళ్ల నుండి చేస్తుంది కాబట్టే తనని తీసేసింది అన్నాడు దేవేంద్ర. ఓకే, ఆల్ రైట్, మీరందరూ ఏకమై నా మధుని ఇంట్లో నుండి పంపించేశారన్నమాట. నాకు అర్థమవుతుంది. నేను కూడా ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని నాకు అర్థమైంది. తను లేని ఈ ఇల్లు నాకు ముళ్ళ పొదలా అనిపిస్తోంది. ఇక ఒక్క క్షణం కూడా ఇంట్లో నేనుండలేను. వస్తాను డాడ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తున్నారు. యూ అంటూ అరిచాడు దేవేంద్ర. అతని మాటని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు యువిన్. సుమా, నీ కొడుకేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? వాడికేమైనా పిచ్చి పట్టిందా? వాడి కాదు, మీకు పట్టింది పిచ్చి. కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న తనని ఇంట్లో నుండి వెళ్ళగొడతారా? కొంచెమైనా మానవత్వం ఉండకర్లేదా? తనేమనింది? మీ ఆస్తిలో వాటా అడిగిందా? అవునత్తయ్య గారు, అందుకే కదా ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను. ఏంటి కోడలా, అప్పుడే ఆస్తి పంచివమంటున్నావా? లేక వీళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాయమంటున్నావా అని కోపంగా అడిగింది సుమ. అదేంటత్తయ్య అలా అంటారు? నేనలా అన్నానా? నువ్వనకపోయినా నీ మాటల్లో అర్థం అదే వస్తుంది నీరజ. అత్తయ్య, నేను ఇంటి కోడల్ని. యువిన్ నా భర్తకి తమ్ముడు, అంటే నా కొడుకుతో సమానం. కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఒక పని మనిషి కూతుర్ని ఈ ఇంటి సింహాసనం ఎక్కిస్తాను అంటే నేను ఎలా ఊరుకుంటాను? మన స్టేటస్కి తగ్గట్టు ఒక మంచి సంబంధం చూడాలి. అంతేకాని ఇలా బికారిగాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంటే నేనే కాదు, మావయ్య గారు కూడా ఒప్పుకోరు అంటున్న తనని కోపంగా చూసి, చూసారా, అప్పుడే పెత్తనం చేలా ఇస్తుంది మీ పెద్ద కోడలు. ఇప్పుడేమంటారు? తను మాట్లాడింది నిజమే కదా సుమా, తప్పేముంది? ఇంట్లో ఎక్కువ రోజులు పని చేయించుకుంటే ఇలాంటి బాధలొస్తాయనే తెలియక ఉంచుకున్నాను అంటున్న భర్త మాటలకి, అయితే మీ కొడుకు మీకు దూరమవుతున్నాడు చూసుకోండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది సుమ. భార్య మాటలకి అప్పుడు గుర్తొచ్చింది.
బయటకి వెళ్ళిపోవడం. అయినా ఎక్కడికెళ్తాడు? అవుట్ హౌస్‌లో ఉన్న మధు దగ్గరికేగా అనుకొని ఊరుకున్నాడు. ఇక్కడ మధు కోసం అవుట్ హౌస్‌కి వెళ్ళిన తనకి ఎదురుగా తాళం వేసిన ఇల్లు కనిపించగానే అలాగే నిలుక్కుపోయి నిలబడ్డాడు. మధు ఎక్కడికెళ్లారు అని తాళాన్ని అటు ఇటు ఊపి చూశాడు. తాళం వేసుంది. ఎలా వస్తుంది? ఇక నిరాశతో అక్కడి నుండి ఇటువైపు తిరిగాడు. ఇక ముందుకు వేసే అడుగు అక్కడే ఆగింది. తాళం వేసిన గడియకి ఒక తెల్లటి కాగితం కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూసిన తనకి, చిన్నబాబు గారు, నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. మీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతున్నాను. నా కోసం మీరు వెతకొద్దు. మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నన్ను మనసులో పెట్టుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకొని మీరు హ్యాపీగా ఉండండి. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతున్నాను. మీరు సంతోషంగా ఉంటే మొదటగా ఆనందపడేది నేనే. బాయ్ అని ఉన్న లెటర్లో అక్షరాలని చెమ్మచేరిన కళ్ళతో చూస్తూ మధు అంటూ గట్టిగా అరిచాడు. అతని అరుపు ఇంట్లో వాళ్ళందరికీ వినిపించడంతో పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు యువిన్. ఏమైందిరా అని కంగారుగా అడుగుతుంటే తల తిప్పి వాళ్ళని చంపేసేలాగా చూస్తూ అక్కడి నుండి బయలుదేరాడు. యువిన్, ఎక్కడికెళ్తున్నావు అంటూ అరుస్తున్నాడు దేవేంద్ర. అతని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళి కారు స్టార్ట్ చేసి వాళ్ళ ముందు నుండి రయ్యమనిపించాడు. ఇక అతని ప్రేయసకి ఎక్కడుందో అని అన్వేషణ మొదలుపెట్టిన అతనికి మధు దొరుకుతుందా? ఇక్కడ మధు ఇంట్లో నుండి బస్ స్టాప్కి ఆటోలో వెళ్ళిపోయారు. తన ఊరు బస్సు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. మధు బాధగా ఉన్న మనసు ఎంత వద్దనుకున్నా ఆమె కళ్ళల్లో నీళ్లు రాలుతూనే ఉన్నాయి. ఇక రాత్రి జరిగింది ఆమె కళ్ళ ముందు కదలాడింది. మధు, ఒసై మధు, బయటకి రావే. నువ్వెంత, నీ బ్రతుకెంత? మా ఇంట్లో పని చేస్తూ మాకే ఎస్సరు పెడతావా అని అరుస్తూ ఉన్న నీరజ మాటలకి బయటకొచ్చి ఏమైందమ్మా అని కంగారుగా అడిగింది. ఏంటే అయ్యేది? అసలేమనుకుంటున్నావే? నా ఇంట్లో పని మనిషిగా ఉంటూ మా మరిదిని పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలిస్తానని సంపాదిద్దామనుకుంటున్నావా? అయ్యో అమ్మగారు, అలాంటిదేం లేదండి. ఆయనే నా వెంట పడుతున్నారు. నాకు సంబంధం లేదు అని బాధగా చెబుతుంటే నోరు ముయ్యవే. మగాడిని ఎలా పడేయాలో బాగా ట్రైనింగ్ తీసుకొని నీ అందాలతో అతని నీ మాయలో పడేసుకున్నావు. ఆ విషయం నాకు తెలీదు అనుకున్నావా? చూడు మధు, మర్యాదగా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. లేకపోతే మా మరిది నిన్ను పెళ్లి చేసుకుని ఇంట్లోకి తీసుకొస్తాడు. నువ్వంటే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. కుక్కని సింహాసనం ఎక్కించినట్లుగా ఉంటుంది. ఈ ఇంటికి కోడల్ని చేస్తే మావయ్య గారి పరువు, యువిన్ పరువు పోతుంది. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఒక పని మనిషిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అరిచింది. ఇక చెప్పింది అర్థమైందిగా. యువిన్కి కనిపించకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. అతనికి కనిపించావనుకో చంపడానికి కూడా వెనకాడను. గుర్తుపెట్టుకో. ఎంత తిడుతున్నా కూడా సిగ్గు లేకుండా ఎలా ఉండాలనిపిస్తుంది అంటుంటే, అమ్మగారు ప్లీజ్ దయచేసి తిట్టకండి. మీరు చెప్పినట్లుగానే ఇంట్లో నుండి వెళ్ళిపోతాం అంటుంటే, ఇంకెప్పుడు మీ మొహాలు మాకు చూపించకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది నీరజ. ఇక ఆ రాత్రి బట్టలు సర్దుకొని బస్ స్టాప్లోకి వచ్చారిద్దరు. ఇక బస్ రావడంతో బాధగానే బస్ ఎక్కి కూర్చున్నారు. లక్ష్మి తల తిప్పి మధుని చూసి, బాధపడకు తల్లి, ఇందులో నీ తప్పేం లేదుగా, ఎందుకు బాధపడుతున్నావు అంటూ తల నిమిరింది. ఇక తల్లి భుజానికి తల అంచి కళ్ళు మూసుకుంది మధు. ఆలోచనలు ప్రవాహంలా వస్తున్నాయి. చేయని తప్పుకి దోషిగా నిలబడింది మధు. ఆమె ప్రమేయం లేకుండానే ఎన్నో నిందలు పడింది. ఇక తెల్లారుతుంటే వాళ్ళ ఊరు రావడంతో ఇద్దరు దిగారు. బ్యాగు పట్టుకొని నడుస్తున్న వాళ్ళిద్దరిని పొద్దున్నే ఎవరో కొత్త వాళ్ళు ఊర్లోకి వచ్చారు అన్నట్లుగా కొత్తగా చూస్తున్నారు. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి అని అడుగుతుంటే, నా పేరు లక్ష్మి. నేను ఊరు వదిలిపెట్టి 20 సంవత్సరాలవుతోంది. నా భర్త చనిపోయాడు. నేను ఈ ఊరి కోడల్ని. నా కూతుర్ని ఈ ఊర్లో ఉండి పెంచుకోవడం చాలా కష్టమనిపించి మా ఆయన పేరు మీద ఉన్న 1 ఎకరం కౌలుకిచ్చి నేను పట్నం వెళ్ళిపోయానండి అంటుంటే, నువ్వు పలానా చంద్రం భార్యవు కదా? అవునండి. లక్ష్మి, ఎన్ని రోజులవుతుంది నిన్ను చూడక? అసలు గుర్తుపట్టలేదు తెలుసా అంటూ అందరూ దగ్గరికి వచ్చి అడుగుతుంటే చాలా సంతోషం అనిపించింది మధుకి. ఎవరో ముక్కు మొహం తెలియకపోయినా ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారో అని వాళ్ళని అబ్బురంగా చూస్తోంది. లక్ష్మి, తను నీ కూతురా? ఇంత అందంగా ఉంది, అచ్చం మహాలక్ష్మిలాగా. బావున్నావా తల్లి? ఇంత చిన్నప్పుడు చూసాం నిన్ను అని ఆమె తల నిమురుతుంటే నవ్వింది చిన్నగా. ఇక అక్కడి నుండి మొదలు పెడితే తన ఇల్లు వచ్చే వరకు ప్రతి ఒక్కరూ పలకరిస్తూనే ఉన్నారు ప్రేమగా. వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నమైంది. ఊర్లో ప్రేమలు ఆప్యాయతలు ఇంత బాగుంటాయి అనిపించింది మధుకి. అదే హైదరాబాద్లో
ఇలాంటి ప్రేమలు చాలా కరువు. ఇక అప్పటి వరకు బాధపడ్డ మనసు కాస్త ఉపశమనం అనిపిస్తుంటే, అమ్మా మన ఇల్లు ఎక్కడా? ఇదిగో అదేనమ్మా అంటూ చూపించింది. తల తిప్పి చూసిన మధుకి ఎదురుగా బాగా పెద్దగా కాదు, మరీ చిన్నగా లేదు. మీడియంగా ఉంది ఇల్లు. పెంకుటిల్లు. ఎవరూ ఉండట్లేదు కదా. ఇంటి చుట్టూ మొక్కలు పెరిగాయి. చాలా సంతోషం అనిపించింది తన సొంత ఇల్లు అని అనుకోగానే. ఇక డోర్ తీసుకొని లోపలికెళ్లారు. 4 రూమ్లున్నాయి. అంతా దుమ్ము పట్టి ఉండడంతో పక్కన కర్ర సహాయంతో ఇంటికి పట్టిన బూజుని దులుపుకుంటూ ఒక్కో రూమ్ని సంబరంగా చూస్తోంది. అమ్మా ఇల్లు చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అని సంతోషంగా చెబుతుంటే కూతురు సంతోషాన్ని అలాగే నవ్వుతూ చూస్తూ ఉంది లక్ష్మి. ఇక కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకొని ఇంట్లోకి వంట సామాగ్రి తెచ్చుకొని వంట చేసుకొని తినేసరికి ఎంత టైం అవుతుందో ఏంటో అనుకుంటూ ఉండగానే పక్కింటి ఆవిడ వచ్చి, లక్ష్మమ్మ ఇప్పుడే వచ్చారుగా, ఇల్లు మొత్తం దుమ్ము పట్టిపోయింది, క్లీన్ చేసుకొని మీరు వండుకునేసరికి చాలా టైం పడుతుంది, మా ఇంట్లో తిందురు రండి అంటూ పిలిచింది. పర్వాలేదమ్మా అంటుంటే, అదేంటి లక్ష్మి అలా అంటావు, నువ్వు ఈ ఊరు వదిలిపోయాక చాలా మారిపోయావు అని అలక చూపిస్తుంటే సరే వస్తున్నామని నవ్వుతూ తనతో పాటు వెళ్లారు. ఇక ఇద్దరు కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చున్నారు. వాళ్ళిద్దరికీ వడ్డించింది పక్కింటావిడ. ఆ ఊరు కాస్త చిన్నది కావడంతో ఊర్లో ఇళ్ళన్నీ కాస్త ఒకేలాగా అనిపిస్తున్నాయి మధుకి. ఎప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లని భవనాలని చూస్తున్న తను ఇప్పుడు పెంకుటిళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇక ఇద్దరు ఆమెతో మాట్లాడుకుంటూ తినడం పూర్తి చేశారు. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసిందావిడ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.